मनोहराय मामनाभीष्टदाय महितमण्डलं कौशले మరి టీడీపీ నుంచి మాస్ లీడర్ తెలుగుదేశంలో అనేక పదవులు చేసి వార్డ్ మెంబర్ చేశారు, మండలానికి కార్యదర్శి చేశారు. హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజున నోకరాజు గారు జాయిన్ అవటం మా పార్టీలో చాలా ఆనందంగా ఉంది. అలాగే రాజేష్కి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్కి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేణన్న ఇక్కడ మనకు రావడం చాలా అదృష్టం. ఎందుకంటే వేణన్న ఎక్కడికి వెళ్ళినా ఆ ఏరియా మొత్తం ఆ ఎమ్మెల్యేగా ఉండి మొత్తం ఎంత డెవలప్ చేస్తారో మీకు తెలియదు. నాకు కళ్ళారని చూసిన కాబట్టి మీకు చెప్తున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా వేణన్న సపోర్ట్ చేసి వేణన్నకి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసి కోరుతున్నాను. అలాగే వేణన్న ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా డెవలప్మెంట్ మీద చూసుకోకలేదు. తెల్లవారు లేస్తే ఒక ఫోన్ కాల్తో ఆయన మన ముందు ఉంటాడు. అటువంటి మనిషిని మనం ఎన్నుకుంటే మనకి చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక పార్కు కానీ ఒక వాటర్ కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీ ఇబ్బందులన్నీ సాల్వ్ చేయడం నోకరాజు గారు చెప్పారు. చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు. మా అన్నయ్య గారు వచ్చారు కాబట్టి మీకు అన్ని చక్కగా చేసి పెడతారు. మీరు చక్కగా అందరూ కలిసి అన్నగారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. నోకరాజు గారు, రాజేష్ యువకుడు, అంటే యువత పెద్దలు కలిసి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. మా సోదరుడు మూర్తి, ఇద్దరు అన్నదమ్ములు. ఆయన ఇక్కడ ఈ ప్రజల యొక్క అవసరాలు ఏంటో తెలిసింది. నేను రెండు విషయాలు చెప్తాను మీకు. ఈ దేశానికి రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి, వచ్చాయి. మీరు మన కుటుంబం అయినా, రాష్ట్రం అయినా, దేశం అయినా ఆశయంలో ఉన్నవారు, ఆశపరులు అని ఇద్దరు ఉంటారు. చూడండి, ఒక పేద కుటుంబంలో తల్లిదండ్రులు గొప్పగా చూసేటువంటి కొడుకు ఉంటాడు, కోడలు ఉంటుంది. ఆ కోళ్ళని ఎంత గౌరవిస్తారు, ఆ ఊరంతా గౌరవిస్తారు. అబ్బా అమ్మను బాగా చూసుకుంటాడవా, నాన్న బాగా, అమ్మ బాబుల్ని పట్టించుకోడు. అది ఆశ. అలాగే దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఆశయాలు ఉండేవి. ఆ ఆశయాలు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రధానులైనా ముఖ్యమంత్రులైనా ఆశయం కోసం పనిచేసేవారు. అందులో ఆశపరులు వచ్చి అత్యాశపరులుగా మారిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోయింది. ఉదాహరణ ఏంటంటే, మన రాష్ట్రాన్ని రెండుగా చీల్చాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసేవాడు, అయినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో 12 జిల్లాలకి 80 కేంద్ర మంత్రులు ఇచ్చి వాళ్ళ ఆశ వల్ల మన రాష్ట్రం నష్టపోయింది. రెండవది, తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఆశయం ₹2 కేజీ బియ్యం, మద్యపాన నిషేధం, మహిళల కోసం అనేక మంచి కార్యక్రమాలు. ఇవాళ నేను పత్రిక చూసి నవ్వు వచ్చింది నాకు. సంక్షేమాన్ని నేను మరింత పెంచుతానని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. మాంగారు ఇచ్చిన ₹2 కేజీ బియ్యాన్నే కొనసాగించిన వాడు ఎలా పెంచుతాడు? రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు ఎవరికైనా గుండె జబ్బు వస్తే చనిపోయేవాడు. స్టంట్ వేయించుకోవాలా, ఓ 2 లక్షలు అవుద్ది, పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలా, ఫీజు కట్టాలా, ఇన్వెస్టిగేషన్స్కే ఒక 50,000 అవుద్ది. పేదవారికి ఎలా సాధ్యం? అది ఆలోచించండి. ఆశయం ఉన్నటువంటి వైద్యుడు రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఆరోగ్యశ్రీ లాంటి ఒక కార్యక్రమం తెచ్చారు. అది ₹2.5 లక్షల ఆరోగ్యశ్రీకి తెస్తే, అమ్మ ఇదే చంద్రబాబు నాయుడు ఆశపరుడు
2 లక్షల ఆరోగ్యశ్రీని 25 లక్షలు చేశాడు. చూశారు కదా మీ దగ్గర ఆరోగ్య సురక్ష, ఆరోగ్య ఆసరా ఇటువంటి కార్యక్రమాలు జరిగాయి. నేనేమంటానంటే ఆశపరుడు వల్ల మనం నష్టపోతాం, ఆశ ఉన్న వ్యక్తి వల్లే మనం సుఖంగా ఉంటాం. లాభపడ్డామా లేదా తర్వాత సుఖంగా ఉంటాం అని నేను చెప్పగలను. అందుకే చంద్రబాబు నాయుడు గారు రోజు టీవీలు నమ్ముకున్నాడు, పత్రికలు నమ్ముకున్నాడు, రోజు ఇచ్చేస్తున్నాడు. మూడవది, ఆయన ఆశయం పోయింది ఎన్టీ రామారావుది, ఇతను ఆశ వచ్చింది. ఆశ వరకు ఒప్పుకుందాం, అత్యాశ వచ్చింది. కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం ఆయన పడరాని పాటలు పడతా ఉన్నాడు. పడరాని పాటలు పట్టుకొని కాళ్ళు లేవు. తెలుగువాడి ఆత్మగాన్ని ముఖ్యమంత్రిగా చూడాలని చిరంజీవి గారు పెట్టారు. ఆయన కూడా ఒక రాజ్యసభకి కేంద్ర మంత్రి అత్యాశ అయిపోయింది, అది క్లోజ్ అయిపోయింది. కానీ ఆశయం కోసమే, తండ్రి ఆశయం కోసమే పార్టీ పెట్టి, తండ్రి ఫీజు రియంబర్స్మెంట్ పెడితే ఇక్కడ చాలా మంది పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ చదువుకుని ఉంటారు. మీకు తండ్రి ఫీజు రియంబర్స్మెంట్ పెడితే పైకి వెళ్ళిన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండట్లేదని బాల్యం నుంచి కూడా గొప్ప విద్యను అందించాలని నాడు నేడు కానీ, అమ్మఒడి కానీ, అమ్మఒడి కానీ, గోరుముద్ద కానీ, విద్యాదీవన కానీ, విద్యాకానికి కానీ ఇటువంటి కార్యక్రమాలు అమలు చేశారు. అంటే ఆ ఉద్రేకత ఉంది. పేదవాడికి నష్టం కలిగితే అది రాజకీయ లక్షణం కాదని, పేదవాడికి మంచి చేసే పార్టీకి సపోర్ట్ చేయాలని నూకరాజు గారు వారి మిత్ర బృందం అంతా తీసుకున్నందుకు ఈ నిర్ణయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం అంటే పేదవాడికి సహాయం చేయటమే, పేదవాడి జీవితానికి భరోసా, భద్రత ఇవ్వటమని సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, మీ అందరూ కూడా ఇవాళ స్థానిక అవసరాలు ఉన్నాయి. అవి అవసరాలు తీర్చడానికి అనుభవం ఉన్నటువంటి, అంటే రాజమండ్రి రూరల్లో ఏర్పడ్డ తర్వాత, రూరల్ నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత ఒకసారి చందన రమేష్ గారు, 2 సార్లు బుచ్చి చౌదరి గారు గెలిచారు. నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఎవరిని విమర్శించను. కామన్గా సేవ చేయడానికి వచ్చాం, అవకాశం ఇమ్మని అడుగుతాను. సేవ చేయడానికి వచ్చాను, అవకాశం ఇమ్మను. సేవ అంటే ఆ కష్టం ఉన్న వాడికి ఆదుకోవటమే. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా బుచ్చి చౌదరి గారు గత 5 ఏళ్ళుగా కనపడలేదు, ఎవరో వస్తారు అనేటువంటి మాటలే వింటున్నాం తప్ప ఇవాళ తిరుగుతున్నారు, బాబు నువ్వు వచ్చావు కాబట్టి బుచ్చి చౌదరి గారు బయటకు వచ్చారు అనేటువంటి మాట ఎక్కడెక్కడని చెప్తా ఉన్నారు. కరోనాలో వారు కనపడలేదని చెప్తున్నారు. కరోనాలో నేను ఎక్కడ ఆనపకాయలు పంచానని నిన్న మొన్న ఓ బొమ్మ పెట్టాడు ఆయన. ఆనపకాయలు పంచలేదు మీకు కదా. అటువంటి పరిస్థితి, అమెరికా వెళ్ళిపోయాడని మా నూకరాజు అన్నయ్య చెప్తున్నాడు. అమెరికా వెళ్ళిపోయాడు, ఇవాళ మళ్ళీ పోటీ చేస్తున్నాడు. ఆయన పైన ఈనాడిని, పైన చంద్రబాబుని మేనేజ్ చేసుకోగలరు. అప్పుడు దాకా సీటు వస్తుందో రాదో అనుమానం. దుర్గేష్ గారు ఉంటాడా, ఈయన ఉంటాడా అని ఒకటి మీరు అందరూ గమనించినైనా మనం అందరం బలహీన వర్గాలు, బడుగు వర్గాలు ఉంటాం. ఇంటికి వస్తుంది. అమ్మఒడి గురించి అడిగారా, వచ్చింది. డాక్టర్ అప్పు అది అడిగారా, దగ్గరికి వచ్చింది. వాలంటీర్ మన ఇంటికి వస్తున్నాడు. ఇది కదా నిజం. వాటా బియ్యానికి ఎండలో నుంచి తినేవాళ్ళు, ఇవాళ ఇంటికేమో రేషన్ బండి వస్తుంది. చేయూత 18,750 రూపాయలు దుర్మార్గంగా మాట్లాడాడు. ఇప్పుడు ఎక్కడ సృష్టిస్తాడు ఈ రాజకీయాల్లో ఉన్న మేము పేదలకు మంచి చేస్తానంటున్నాం, ఎలా చేస్తాం? నేను జగన్ గారు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఆయన నా పెద్ద కొడుకుగా నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ 14 నేను 2008లో డోక్రాలో ఉన్నానండి, అప్పుడు ప్రారంభించాను. అప్పటి నుంచి కూడా నాకు ఏ సంవత్సరం ఎప్పుడు కూడా నాకు రుణమాఫీ కాలేదు. మన సీఎం గారు 2019లో ఆయన అడుగు పెట్టగానే ఆయన మొదటి సంతకం పింఛన్ల మీద సంతకం చేశారండి. తర్వాత వెంటనే మనకి రుణమాఫీ అయ్యింది. నాకైతే నా 5 లక్షలు, మా గ్రూప్ 5 లక్షలు లోన్ తీసుకున్నాం. వెంటనే మాకు 4,50,000 రుణమాఫీ అయ్యిందండి. 50,000 కట్టాం మా గ్రూప్ అంతాను. నాకేమో మరి మా అమ్మాయికి డిగ్రీ 3 సంవత్సరాలు కూడా రియంబర్స్మెంట్ వచ్చిందండి. ఇప్పుడు ఎంసీఏ కూడా చేస్తుంది, తనకు కూడా రియంబర్స్మెంట్ వస్తుందండి. నాకు 2 ఆపరేషన్లు అయినాయి. ఆరోగ్యశ్రీ ద్వారా 1,50,000 నాకు ఆరోగ్యశ్రీ వచ్చిందండి. తర్వాత పింఛను వస్తుంది, మా మామయ్య గారికి పింఛను వస్తుందండి. ఈ యొక్క జగన్ గారు 5 సంవత్సరాల పాలనలో నేను 3,50,000 నాకు వచ్చిందండి.
లబ్ధి ద్వారా నేను 3,50,000 లబ్ధి పొందాను ఈ అమ్మా, 5 ఈ కార్యక్రమాలు ఏవి కూడా మళ్ళీ మనకి ఈ యొక్క మనకి గుర్తే రావాలని మళ్ళీ ఫ్యానే రావాలండి. వేణు మనందరి వాడు వేణు, మన గుర్తు మళ్ళీ ఫ్యాను, మళ్ళీ మళ్ళీ రావాలి ఈ గుర్తు ఫ్యాను. అందరికీ ఓకే, థ్యాంక్ యూ. ఏమ్మా ఎవరు మాట్లాడతారా? బాగా చేశారండి. రాజమండ్రిలో చాలా ఖర్చు పెట్టారండి, గుళ్ళు కట్టారండి, చాలా చేశారండి. ఆయన తరపున నేను ఎన్నాళ్ళైనా మీ వ్యక్తిగతంగా మేము తరపునే ఉంటామండి. ఎవరైనా పిలవడమైనా ఏదైనా చేయడం అయినా సరే కుటుంబానికి జగనన్న చాలా లబ్ధి పొందామండి. ప్రతి కుటుంబం లబ్ధి పొందని కుటుంబం అంటూ లేదండి. అంటే విశ్వాసంతో ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో వేయాలండి, అంతేనండి. వీళ్ళు వాళ్ళని వేరుగా మేము చెప్పలేమండి. కానీ వ్యక్తిగతంగా జగన్ చాలా ఉపకారం చేశారండి. ఎవరు కూడా ఒకరి వల్ల రాలేదండి డబ్బులు. మన అకౌంట్ లో సొంతంగా ₹1 వేస్ట్ అవ్వకుండా మన అకౌంట్ లో పడ్డాయండి. ధైర్యంగా వెళ్ళి చేసుకున్నామండి. పిల్లల చదువులకండి మనకి అప్పుడు ఆడవారికి ఎన్నో ఖర్చులు ఉంటాయంటాం. ప్రతి రూపాయి నాకు 15,000 వేసారండి ప్రతి సంవత్సరం, 45 సంవత్సరాల డబ్బులు. మరి ఆసరా వచ్చిందండి. చాలా రకాలుగా లబ్ధి పొందాము. 15,000 దేనికి వేసారు? అదే కాపు నేస్తాం. అదే నేనే మంత్రి లేదా అది తెలుసుకుందామని అడిగాను. 15,000 పొందిన వాళ్ళ నిజంగా విశ్వాసంతో వేయాలండి. వస్తాయండి. మిస్ అవ్వండి. నెక్స్ట్ సార్, నెక్స్ట్ కండువా వేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ దగ్గరలో ఉండండి అమ్మా. వెనకరండి ఒకసారి భూషణ్ గారు, మీరు వెనకరండి. భూషణ్ గారు ఇంకా కొంచెం ఓకే. మూర్తి గారు అలా ఉండండి. మూర్తి గారు అలా ఉండండి. మా కండువా వేసుకున్న వాళ్ళందరూ స్టేజ్ దగ్గరలో. గుర్తుగా మన ఓటు, గుర్తుగా మన ఓటు.